అక్కడినుంచి నేరుగా దగ్గరలో ఉన్న ఒక హోటలుకు వెళ్లాను. ఆ తరువాత బజారుకు వెళ్లగా నాకు అవసరమైన కొన్ని వస్తువులు కొనాలని గుర్తొచ్చింది. అవేమిటంటే గదికి ఒక ఇత్తడి తాళం, స్నానానికి ఒక చెంబు, చేంతాడు మరియు బట్టలు తగిలించుకోవడానికి 4 మేకులు. ఆ వస్తువులన్నీ కొనుక్కుని మళ్లీ బసకు చేరుకున్నాను. సాయంత్రం కాగానే పెందలకడే భోజనం ముగించుకుని స్టేషన్కు చేరుకున్నాను. అప్పటికే టికెట్లు ఇచ్చే సమయమయ్యింది. నేను మళ్లీ చెన్నపట్నానికి టికెట్టు తీసుకున్నాను. ప్లాట్ఫారం మీదకు వచ్చేటప్పటికి ఒక రైలు సిద్ధంగా ఉంది. అక్కడ ఒక రైల్వే నౌకరు ఉంటే అతన్ని అడిగాను, ఈ రైలు ఎక్కవచ్చునా? వాడు నన్ను చూసి, మీరు ఏ ఊరు వెళ్తారు అని అడిగాడు. అక్కడ ఒక పెద్దమనిషి ఉంటే ఆయన్ని కూడా అదే అడిగాను. ఆయన కూడా మీరు ఏ ఊరికి వెళుతున్నారు అని తిరిగి ప్రశ్నించాడు. నాకు ఒళ్ళు మండింది. వారితో మాట్లాడకుండా నేరుగా స్టేషన్ మాస్టర్ దగ్గరకు వెళ్ళి ఆయన్ని అడిగాను. ఆయన కూడా మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగారు. టికెట్టు ఇచ్చేటప్పుడు ఊరి పేరడిగితే అర్థముంది కాని టికెట్టు కొన్న తర్వాత కూడా వీళ్లకి ఈ పరీక్షలు ఎందుకో అనిపించింది. వీళ్ల పొగరు అణచాలని గర్వంగా రాజమహేంద్రవరం వెళుతున్నాను అని అబద్ధం చెప్పాను. అప్పుడు ఆయన, అయితే ఈ రైలు ఎక్కవచ్చు అన్నారు. నేను రైలు ఎక్కాను. రైలు కదలబోతుండగా స్టేషన్ మాస్టర్ అక్కడే కనిపించారు. నేను కిటికీలోంచి ఆయన్ని పిలిచి, ఏమండోయ్, మీకు తగిన శాస్తి చేశానులేండి. నేను రాజమహేంద్రవరం వెళ్లడం లేదు, చెన్నపట్నం వెళుతున్నాను అని నవ్వుతూ చెప్పాను. అది వినగానే ఆయన వెంటనే ఈలవేసి రైలును ఆపారు. నన్ను కిందకు దిగమన్నారు. నేను దిగనని మంకుపట్టు పట్టాను. మర్యాదగా దిగు అని ఆయన గద్దించగా లోపల ఉన్నవాళ్లంతా నవ్వడం మొదలుపెట్టారు. ఇంతలో గార్డు వచ్చి నన్ను బలవంతంగా కిందకు దించాడు. రైలు వెళ్ళిపోయింది. నా కళ్ల వెంట నీళ్లు వచ్చాయి. అప్పుడు స్టేషన్ మాస్టర్ కొంచెం జాలితో, పట్నం వెళ్లే బండి ఇంకో పావుగంటలో వస్తుంది అని ధైర్యం చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే రైలు వచ్చింది. అది ఆగగానే నా సామాను నెత్తిన పెట్టుకుని ఎక్కబోయాను. ఒక మెట్టు ఎక్కి రెండో మెట్టుమీద కాలు వేస్తుండగా వెనుకనుంచి ఎవరో బలంగా తోశారు. ఆ అదురుకు నా నెత్తిమీద ఉన్న సామాను నా వెనుక ఉన్నవాడిమీద, అక్కడినుంచి కింద ఉన్నవాళ్ల కాళ్లమీద పడింది. నేను సామాను కోసం వెనక్కి తిరిగేలోపు నా పట్టు తప్పి నేను నా వెనుక వాడిమీద, వాడు తన వెనుక ఉన్నవాళ్లమీద, అందరం ఒకరిమీద ఒకరం పడ్డాము. మేము కింద పడ్డామని జాలిపడాల్సింది పోయి అందరూ మమ్మల్ని తిట్టడం మొదలుపెట్టారు. కొందరైతే మామీదనుంచే నడుచుకుంటూ రైలెక్కేశారు. నేను మెల్లగా లేచి సామాను సర్దుకుని ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయో రైలు ఎక్కిన తర్వాత చూసుకోవచ్చులే అని ముందుగా బండిలోకి దూరాను. నేను రైలు ఎక్కి నా సామాను బర్త్ మీద పెట్టుకుంటుండగా హఠాత్తుగా రైలు కదిలింది. ఆ కుదుపుకు నేను వెనుక బల్లమీద కూర్చున్న ఒక ఆవిడ ఒళ్ళో పడ్డాను. ఆవిడ 4 తిట్లతో, ఆశీర్వచనాలతో నన్ను ముందుకు నెట్టింది. అక్కడ నుంచి ఎదురుబల్లమీద సుఖంగా చుట్ట కాల్చుకుంటూ కళ్ళు మూసుకుని ఆనంద పారవశ్యంలో ఉన్న ఒక కాపు రైతుమీద పడ్డాను. ఆ చుట్ట నా బుగ్గకు తగిలి చురుక్కుమంది. నేను మొర్రో అని అరిచాను. ఆ రైతు తన ఆనంద సమాధిలో నుంచి మేల్కొని, ఆనందం ఇంత బరువెక్కిందేమిటి అని చూశాడు. నేను తనమీద పడటం చూసి ఏదో పాము పడినట్టు భయపడి కెవ్వున కేకవేసి నన్ను పక్కకు తోసేశాడు. ఎదురుగా ఉన్న చంటిపిల్లమీద పడబోయి ఆ బిడ్డ నలిగిపోతుందేమోనన్న భయంతో ఎలాగో తప్పించుకుని వాళ్ల తల్లిమీద పడ్డాను. ఆవిడ కూడా నన్ను తోసేయబోతుంటే భయంతో ఆవిడ మెడను గట్టిగా పట్టుకున్నాను. ఇది చూసి రైలులో ఉన్నవారంతా కడుపుబ్బేలా నవ్వసాగారు. నేను ఇలాగే నిలబడి ఉంటే ఇంకెవరిని కౌగిలించుకుంటానో అని భయపడి ప్రయాణీకులు నాకు కూర్చోవడానికి కొంచెం స్థలమిచ్చారు. పై బల్లమీద నా పెట్టెపెట్టి దానిమీద మడతమంచం, చాప పెట్టాను. అవన్నీ పడిపోకుండా ఉండాలని పైన ఒక గొలుసు కనిపిస్తే దానికి సాయంత్రం కొన్న చేంతాడు వేసి గట్టిగా లాగి బిగించి కట్టాను. ఇక సామాన్లకు ఫరవాలేదు అని నిశ్చింతగా కూర్చున్నాను. కాసేపటికి రైలు అకస్మాత్తుగా ఆగింది. అందరూ కిటికీలోంచి బయటకు తొంగిచూశారు. కొద్దిసేపటికే 2 గార్డులు మా పెట్టెలోకి వచ్చి గొలుసు ఎవరు లాగారు అని అడిగారు. ఎవరూ మాట్లాడలేదు. వారు పైకి చూడగా నా సామాను కనిపించింది. ఈ సామాను ఎవరిది అని అడిగారు. మళ్ళీ ఏం ముంచుకొచ్చిందో అని భయపడుతూ నాదేనండి అన్నాను. ఎందుకు గొలుసుకు కట్టావు అని వారు గద్దించారు. సామాను కుదుపులకు కింద పడిపోకుండా జాగ్రత్తగా ఉంటుందని కట్టాను అని అమాయకంగా చెప్పాను. అది విని పెట్టెలో ఉన్నవాళ్లంతా మళ్లీ నవ్వడం మొదలుపెట్టారు. గార్డు 50 రూపాయల జరిమానా కట్టమన్నాడు. నా దగ్గర
అంత డబ్బులేదని క్షమించమని వేడుకున్నాను. ఆఖరికి వారు నా సామాను, గొలుసు విప్పించి వెళ్ళిపోయారు. ఆ తరువాత పక్కన ఉన్నవాళ్లని అడిగితే తెలిసింది, ఆ గొలుసు లాగితే రైలు ఆగుతుందని. మరికాసేపటికి రైలు ఒక స్టేషన్లో ఆగింది. కొందరు దిగారు, మరికొందరు ఎక్కారు. నా పక్కన ఒక 40 ఏళ్ల వితంతువు కూర్చుని ఉంది. ఆవిడ బల్లమీద కాళ్లు చాచుకుని కునుకు తీస్తోంది. ఆవిడను చూసి మన దేశ దారిద్ర్యం, అజ్ఞానం, వితంతువుల కష్టాల గురించి ఆలోచిస్తూ, నేను విదేశాలనుంచి చదువుకుని వచ్చి 3-4 ఈ కష్టాలన్నీ తొలగిస్తాను అని కలలు కంటూ నిద్రపోయాను. కొంతసేపటికి మెలకువ వచ్చింది. నాకు అత్యవసరంగా లఘుశంక. టాయిలెట్కి వెళ్లాలనిపించింది. కాని కదులుతున్న రైలులో ఎక్కడికి వెళ్లాలో తోచలేదు. రైలు ఆగితే బాగుండును, దిగి వెళ్ళొచ్చు అనుకున్నాను. గొలుసు లాగుదామనుకున్నాను కాని 50 రూపాయల జరిమానా గుర్తొచ్చి ఊరుకున్నాను. కిటికీ దగ్గరికి వెళ్ళి, గార్డుగారు, బండి ఆపండి అని గట్టిగా కేకవేశాను. కాని నా కేక ఎవరికి వినిపించలేదు. కడుపు ఉబ్బిపోతోంది. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. పక్కనే ఉన్న ఒక పెద్దమనిషిని కలిసి నా అవస్థ చెప్పాను. ఆయన నవ్వి, అబ్బాయి, నువ్వు మరీ వెర్రివాడిలా ఉన్నావు. మనకు కావాల్సినప్పుడల్లా రైలు ఆపరు. ఇదిగో ఈ గది ఉంది చూడు, ఇందులోకి వెళ్ళవచ్చు అని అక్కడ ఉన్న పాయఖానా, టాయిలెట్ చూపించాడు. అక్కడికి వెళ్ళి వచ్చాక తెల్లవారింది. రైలు ప్రతి స్టేషన్లోనూ ఆగడం, ప్రయాణికులకు సౌకర్యాలు, రైలులోనే మరుగుదొడ్లు, తినడానికి వస్తువులు అమ్మేవారు రావడం. ఇవన్నీ చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అందుకే ఇంగ్లీషువారు అంత గొప్పవారయ్యారనిపించింది. ఇలా ఉండగా ఉదయం 9 గంటలయ్యేసరికి బేసిన్ బ్రిడ్జ్ స్టేషన్ వచ్చింది. నేను స్టేషన్లో దిగే జనాల్ని చూస్తూ నిలబడ్డాను. అంతలో రైల్వే అధికారి నా దగ్గరికి వచ్చి టికెట్ ఇమ్మన్నాడు. ఇచ్చాను. ఆయన దాన్ని చూసి ఏమీ మాట్లాడకుండా తన జేబులో వేసుకున్నాడు. నాకు అర్థం కాలేదు. ఇదేమిటిరా బాబూ, నా టికెట్ తీసుకుపోతున్నాడు అనిపించింది. గట్టిగా అడుగుదామంటే ఆయన దొరలా ఉన్నాడు. నా టికెట్ పోతే నా గతి ఏమవుతుందో అని హడలిపోయి ఆయన వెంబడిపడ్డాను. నా టికెట్ నాకు ఇచ్చేయండి అని ప్రాధేయపడ్డాను. కాని ఆయన కోపంతో గెట్ అవే అన్నాడు. ఆయన వెళ్లమన్నంత మాత్రాన నా టికెట్ వదులుకుని ఎలా వెళతాను? అందుకే నా అభిమానాన్ని చంపుకుని ఆయన వెంటే తిరిగాను. ఆఖరికి రైలు కదిలే సమయమైంది. అక్కడ ఇంకో 4-5 అధికారులు చేరారు. వారిని చూసి, దయచేసి నా టికెట్ ఇప్పించండి అని బతిమాలగా ఒకాయన, గెటవే మ్యాన్, యూ సీమ్ టు బీ ఎ ఫూల్ అన్నాడు. నాకు ఒళ్ళు మండింది. అయ్యా, నా టికెట్ ఇప్పించండి. మీరు ఎన్ని తిట్టినా పడతాను. కాని టికెట్ ఇవ్వకుండా నన్ను తిడతారేమిటి అన్నాను. అప్పుడే రైలు కూతపెట్టింది. ఆ అధికారి, గెట్ ఇన్ మ్యాన్, యూ హ్యావ్ నో బ్లడీ ఫియర్, నోబడీ విల్ ఆస్క్ యూ అని నన్ను రైలులోకి తోశాడు. రైలు కదిలింది. ఏం చెయ్యాలో తోచలేదు. స్టేషన్లో ఉన్న అధికారులంతా కడుపు పట్టుకుని నవ్వుకుంటున్నారు. నేను భయంతో దిగిపోదామని ప్రయత్నించగా నా పక్కనున్న ఆయన నన్ను ఆపి, ఏమైంది అని అడిగాడు. జరిగిందంతా ఆయనకు చెప్పాను. ఆయన నవ్వి ఇలా వివరించాడు. వచ్చే స్టేషనే చెన్నపట్నం సెంట్రల్. అక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి టికెట్లన్నీ ఈ బేసిన్ బ్రిడ్జ్ దగ్గరే వసూలు చేస్తారు. నువ్వేమీ భయపడకు అని అభయమిచ్చాడు. అందరి దగ్గర టికెట్లు తీసుకున్నారు కాబట్టి వారికే లేని భయం నాకెందుకని ధైర్యం తెచ్చుకుని కూర్చున్నాను. అలా కొద్దిసేపటికే మేము చెన్నపట్నం చేరుకున్నాము. పార్ట్ 3 కోసం అనగనగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దానిపైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.